audio jungle. ఊరు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత చిన్న ఇన్సిడెంట్. నా కూతురు ఇట్ షీజ్ 1.5 ఇలా కార్ డెక్ మీద కొడితే కొ 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 అంటుంది. నేను అడుగుతున్నా మా వైఫ్ని ఏమంటుంది అంటే, అదే కళ్యాణ్ సాంగ్ ఒకటి వచ్చింది కదా కొక్కో, అది కావాలంట, అది ప్లే చేయమంటుంది. అండ్ మా అబ్బాయికి కూడా ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఆ సాంగ్ అడుగుతున్నప్పుడు కూడా నేను ఒక వీడియో తీశాను, ఆ వీడియో కూడా తీసుకొచ్చాను. అయిన తర్వాత మళ్ళీ ప్లే చేస్తాను ఆ వీడియో. అండ్ ఇంకో ఈ ఆడియోకి సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పుడో ఒక 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ కార్లో వెళ్తున్నప్పుడు రేడియోలో ఒక పాట అన్నా. అరే చాలా బాగుంది ఈ పాట, ఏ సినిమాలో అని తెలియలా. షాజమ్ చేసేసరికి పాట వెళ్ళిపోయింది. అరే అని చెప్పి నేను కొన్ని మ్యూజిక్ యాప్స్ అన్ని ఓపెన్ చేసి ఎతికాను, పాట దొరకలా. నిన్న నైట్ నేను సినిమా చూస్తున్నాను, కరెక్ట్గా సెకండ్ సాంగ్ స్టార్ట్ అయ్యేసరికి మిన్సారా సాంగ్. అసలు లైక్ దిస్ ఇస్ ద సాంగ్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ ఆల్ దీస్ డేస్ అని అస్ టెలింగ్ మై వైఫ్. అసలు లైక్ యూనో 2 weeks 3 weeks బ్యాక్ ఎదుగుతున్నాను కదా, ఈ పాటే అది. ఇట్ ఈస్ అ లవ్లీ సాంగ్, ఇట్స్ అన్ అమేజింగ్. ఈ 2 పాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు చాలా చాలా నచ్చిన పాటలు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్, ఇట్స్ అన్ అమేజింగ్ ఆల్బమ్. I'd like to congratulate the music director Harshad garu once more on the audio of this movie. అలాగే సెంధిల్ గారు, మీరు పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేశారు. నాకు ఎప్పుడో డౌట్ ఉండేది, మీరు చిన్న సినిమాలు చేసేప్పుడు ఎలా చేస్తారనేది. డెఫినెట్లీ యూ షోడ్ యువర్ వర్సిటాలిటీ. అంటే మీరు ఒక బిగ్ ఫిల్మ్స్ కమర్షియల్ క్యాన్వస్లో ఎలా హ్యాండిల్ చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ షోడ్ దట్ నేను అది చేయగలను ఇది చేయగలను అనేది. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ స్విచ్ సార్. అండ్ ఇంకా ఆర్ట్ డైరెక్టర్ గారి గురించి నాకు పరిచయం లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. నేను ఆయన గురించి ఒక్క మాట చెప్తాను. రంగస్థలం సినిమా అయిపోయింది, నేను సుకుమార్ గారిని ప్రైవేట్కి కలిసి డార్లింగ్ సెట్స్ ఎక్కడ వేసారు, చాలా బాగా చేశారు. అసలు సెట్ ఏమీ లేదు, ఊర్లోకి వెళ్ళి షూట్ చేశారా అని అడిగాను. కాదు ఇక్కడే సెట్ వేసి షూట్ చేసామని చెప్పారు. అసలు సెట్టా మరి అంత న్యాచురల్గా ఉందంటే, హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, సుకుమార్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనే అన్నాడు, బన్నీ నేను పనిచేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద వరల్డ్. నేను నా ఫీలింగ్ అయితే వరల్డ్లోనే నేను ఎవరితో పని చేయకపోయినా కూడా నాకు ఆ ఫీలింగ్ తీసుకొచ్చాడు ఈ ఆర్ట్ డైరెక్టర్, నువ్వు ఖచ్చితంగా ఆయన కలవాలి అని ఆయన చెప్పారు. అంత బాగా చెప్పారు సార్ మీ గురించి. సో దిస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ సీయింగ్ యూ. కంగ్రాచులేషన్స్ ఇన్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ రంగస్థలం. ఇంకా ఇలాగే సినిమాలో పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్ అందరూ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయం వస్తే మురళీ శర్మ గారి గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఐ వుడ్ లైక్ టు టెల్, నేను బేసిక్లీ కామెడీ చాలా ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అందులో ఒక్కొక్కరు నేను ఫాలో అవుతుంటారు, వేరే వేరే సినిమాలో చేస్తూ ఉంటారు, చాలా బాగా చేశారు. అండ్ వాజ్ వెరీ ఫనీ. పర్టికులర్గా నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అవ్వచ్చు, బట్ మాల్వికా నాయగర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక మలయాళ సినిమా చూశాను, ఆవిడ చాలా నచ్చింది. ఆ తర్వాత నేను వెయిట్ చేశాను, ఏంటి ఏం సినిమా చేయట్లేదు అని చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం చేసింది. అసలు నైస్ నైస్ నైస్. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేస్తుంటే ఎక్కడో మహానటిలో ఉందని తెలిసింది. ఐ వాస్ వెయిటింగ్ అనమాట. సరే మాల్విక గారు ఏం చేస్తారు, షీ వాజ్ జస్ట్ ఫర్ అ బ్రీఫ్ టైమ్, బట్ ఐ కుడ్ ఫీల్ హర్ ప్రెజెన్స్. చాలా షార్ట్ టైంకి వచ్చినా కూడా ఇట్స్ అ పవర్ ఆఫ్ అన్ యాక్టర్. చాలా షార్ట్ టైంకి వచ్చినా కూడా షీ క్యాప్చర్డ్ ఇట్. ఈ సినిమాలో కూడా షీ డిడ్ అ వెరీ నైస్ జాబ్. నాకు బేసికలీ ఐ లైక్ ఎవరైనా అందంగా ఉంటారు, షీస్ అ బ్యూటిఫుల్ లేడీ, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. బట్ నాకు బ్యూటీతో పాటు పర్టికులర్గా పర్ఫామ్ చేసే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. షీస్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. నౌ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టెల్ యూ దట్ ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ వర్క్. యూర్ అ వండర్ఫుల్ పర్ఫార్మర్. You do it with so much grace and dignity. That's about Malvika Nagar garu. And ఇంకా ఈ సినిమాలో ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు చేశారు. బట్ పర్టికులర్గా చెప్పాల్సింది మాత్రం మురళీ శర్మ గారి గురించి. నేనే కాదు, మొత్తం అందరూ చెప్తున్నారు మురళీ శర్మ గారి గురించి. మురళీ శర్మ గారు, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ అండ్ ఫాలోయింగ్ యువర్ వర్క్ ఫర్ అ లాంగ్ టైమ్ అండి. ఎప్పుడో అతిథిలో ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఈయన ఎవరు మంచి ఆర్టిస్టు, అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, కనపడి తెలుగు సినిమాలు చేయట్లేదు ఏంటి అంటే ఎవరు చెప్పారు, ఎవరు ఆయన గుంటూరు అయినండి, తెలుగు అయినా, కాకపోతే బాంబేలో ఉంటారు. అప్పుడు అనుకునేవాడిని, అదేంటి సార్ తెలుగు సినిమాలు చేయొచ్చు కదా. అండ్ సో అప్పుడప్పుడు అలా 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 సినిమా చేస్తూ ఐ థింక్ భలే భలే మగాడు అప్పుడు కాస్టింగ్ డిస్కషన్ వచ్చినప్పుడు మా ఫాదర్ చెప్పారనమాట, ఇలా మురళీ శర్మ గారిని అనుకుంటున్నాం అంటే, సార్ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం, ఎందుకు చేయట్లేదు అనుకునేవాడిని.
అక్కడి నుంచి I've seen మురళీ శర్మ గారు డూయింగ్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం అండ్ I was థింకింగ్ ఇంత బాగా చేస్తున్నారు, డెఫినెట్లీ ఏదో ఒక టైం వస్తుంది, ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది పట్టినప్పుడు యుల్ టేక్ ద షో అండ్ యుల్ టేక్ యువర్ కెరీర్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దిస్ ఇస్ దట్ ఎస్కలేటింగ్ పాయింట్. ఐఎమ్ సో హ్యాపీ యూ గాట్ టు దిస్ పాయింట్. అంటే మీ గురించి రాస్తాం, మీ గురించి అనుకుంటాం, ఒక ఆర్టిస్ట్ ఆ లెవెల్కి వస్తాం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు బేసిక్లీ తెలుగు ఆర్టిస్టులన్నా తెలుగులో డబ్బింగ్ చెప్పేవాళ్ళంటే ఎక్స్ట్రా రెస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు. యువ్ డన్ ద బెస్ట్ వర్క్. మీరు ఎన్నో మంచి వర్క్ చేశారు, బట్ ఐ కెన్ అన్డౌట్లీ సే దిస్ ఈజ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్, యువర్ బెస్ట్ వర్క్, బెస్ట్ రైటింగ్ ఇన్ ఎవ్రీ డివిజన్. అండ్ లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ ఈజ్ వన్ ఆఫ్ ది లాస్ట్ ఈజ్ ది డైరెక్టర్ రాకేష్ గారు. రాకేష్ గారు అసలు ఆ సెకండ్ ఫిలింకే చాలా చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తాను సార్, నాకు సినిమా పర్సనల్గా చాలా 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 నచ్చింది. ఎందుకంటే దేర్ ఆర్ మల్టీ లెవెల్స్ దట్ ఐ లైక్ ద ఫిలిం ఇన్. వన్, జనరలీ మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇట్స్ ఫాదర్ సన్ సినిమా. సో నాకు అందుకు చాలా చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైం ప్యాషన్ అబౌట్ ఫోటోగ్రఫీ ఉంది. దేర్ ఆర్ మెరీ మెరీ లెవెల్స్ అండ్ మనకు నచ్చిన పని మనం చేయటం, మనం ధైర్యం చేయటం, లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కాంప్రమైజ్ అవటం, బట్ ఒక టైం తర్వాత మళ్ళీ దాన్ని క్యాచప్ చేయటం, ఇలాంటి చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. మీరు అనుకున్న విషయాలన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా జనాలు ఈ సినిమా చూడాలి, ఇలాంటి సినిమా సపోర్ట్ చేయాలనుకునేవాడిని. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్న నైట్ వరకు సినిమా చూడనంత వరకు నేను మా ఫ్యామిలీ మెంబర్ మా కళ్యాణ్ నాకంటే ఇష్టం అని వచ్చాను సార్. ఆ రీజన్ కోసం ఎంత వచ్చానో నిజంగా ఇవాళ సినిమా నచ్చి కూడా అంతే రీజన్ కోసం వచ్చాను. ఇట్స్ ద పవర్ ఆఫ్ గ్రేట్ కంటెంట్. అండ్ జెన్యున్లీ సార్, నేను నా లైఫ్లో డెఫినెట్లీ చాలా సినిమాలు చూస్తాం, అందరూ చూస్తాం, బట్ నాకు లేచినప్పుడు ఒకటే ఫీలింగ్ ఉంది, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఐవ్ ఎవర్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. చాలా చాలా నచ్చింది సినిమా. లైక్ సినిమా అయిపోయేసరికి నేను 2 minutes లెగలా. నేను మా వైఫ్ ఇద్దరే కూర్చొని చూస్తున్నాం హోమ్ థియేటర్లో. సినిమా అయిపోయిన తర్వాత అలాగే 5 minutes కూర్చుంటే అసలు లైక్ ఏంటి ఇంత ట్విస్ట్ ఇచ్చారు, షాక్ అయిపోయింది. అసలు లైక్ జెన్యున్గా చాలా నచ్చింది. లైక్ నాకు అంత నచ్చపోతే నేను అంత మాట్లాడలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మా అల్లుడు గారు, మా మెగా అల్లుడు కళ్యాణ్ కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ ఇట్స్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. నేను అనుకుంటున్నాను, చిన్న భయపడుతుండేవాడిని తను చెప్పినట్టు ఫస్ట్ సినిమా ఎలా చేస్తాడు అండ్ ప్లస్ నాకు కళ్యాణ్ పర్సనల్గా తెలుసు కాబట్టి తను ఎలా చేస్తాడు, సినిమా చేద్దాం అనుకుంటున్నాడు కదా ఎలా చేస్తాడు, ఒకవేళ ఎమోషనల్ సీన్స్ వస్తే ఓకే మిగతా సీన్స్ అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ ఏ ఆర్టిస్ట్ అయినా ఎమోషనల్ సీన్స్కి వచ్చేసరికి మేనేజ్ చేయలేదు. యూ హ్యావ్ టు డెలివర్. నేను అలా చూస్తున్నాను అనమాట. సరే చూస్తున్నాను, ఓకే ఈ సీన్స్, ఓకే ఈ ప్యాటర్న్ ఆఫ్ సీన్స్ అని ఇలా పాస్ అవుతుంది, అలా పాస్ అవుతుంది. నేను కళ్యాణ్నే చూస్తున్నా, బట్ ఎల్లగా ఇన్ ద స్టోరీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్మోస్ట్ ఫాదర్ని పట్టుకుని ఆటోలో ఏడ్చేసరికి నేను కళ్యాణ్ చూస్తాం మానేశాను. నా క్యారెక్టర్గా కనిపించింది. you've taken me into that level. Congratulations for the wonderful work that you've done, Kalyan. For a first film, I can say you've done reasonably well. And he's one of the nicest, sweetest person. మా ఫ్యామిలీ అంతా మేము చాలా ఇష్టపడి పర్టికులర్గా చాలా ప్రత్యేకంగా ఇష్టపడతాం కళ్యాణ్ అంటే. ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు అస్ అండ్ ఐల్ డూ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్ ఫర్ హిమ్. అండ్ నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఏంటో. ఒక కొత్త సినిమా ఉన్నప్పుడు మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది, పబ్లిసిటీ టైంలో ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక సినిమాని నెక్స్ట్ లెవెల్కి పుష్ చేయాల్సిన టైం అది మన చేతిలో కంటే బయట నుంచి ఇంకొక సపోర్ట్ వస్తే చాలా బాగుంటుంది అనుకునే టైము. సో ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు సపోర్ట్ కళ్యాణ్, సంబంధి హూ రియలీ లైక్. ఒక విధంగా చిరంజీవి గారి మీద నా ఇష్టంలో చూపిస్తాను అనుకోండి. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్, ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి సపోర్ట్ చేసినందుకు, అలాగే ఎప్పుడు సపోర్ట్ చేసిన మా మెగా ఫ్యాన్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ ఐడ్ జస్ట్ లైక్ టు ప్లే దట్ వన్ క్లిప్ టు జస్ట్ షో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.